ఢిల్లీలో ఏపీ మినిస్టర్ నారా లోకేష్ బిజీగా గడిపారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకుడు టోనీ బ్లేర్ తో లోకేష్ భేటీ అయ్యారు. పలు అంశాలపై వారు చర్చించారు. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై సమాలోచనలు చేశారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్షించారు. ఏపీలో అమలు చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ఎజెండా, స్కిల్ సెన్సస్, విదేశాల్లో యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతికత మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లేర్ ను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఆగస్టులో విశాఖలో జరగబోయే విద్యా మంత్రుల కాంక్లేవ్ కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లేర్ తెలిపారు. ఇక కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కూడా ఏపీ మంత్రి లోకేష్ కలిశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని లోకేష్ కోరారు. క్రీడల అభివృద్ధికి ఏపీ సర్కార్ ప్రాధాన్యతనిస్తోందన్నారు.